అంబర్తండ ఏరియా, బెల్లంపల్లి మండల్, మంచిర్యాల డిస్ట్రిక్ట్. నా పేరు చొప్పదండి స్వామి. మేము 2.5 ఎకరాలు వ్యవసాయ భూమిని తీసుకొని దీంట్లో డ్రాగన్ ఫ్రూట్ ఒక 2 ఎకరాలు డ్రాగన్ ఫ్రూట్ పెట్టుకొని దీంట్లో ఇంటర్ కల్టివేషన్గా కొంత జామ, కొంత అంజీరా, కొంత డేట్స్ మీన్స్ ఖర్జూరా, ఇట్లా కొన్ని అంతర పంటలు వేసుకొని, అంటే రెగ్యులర్గా మనకు ఇప్పుడు ఎట్లా అంటే డ్రాగన్ ఫ్రూట్ వచ్చేసి ఒక 4 months వస్తుంది. ఆ తర్వాత ఖాళీగా ఉండకుండా జామ వేస్తాం. జామ ఎవ్రీ 3 to 4 months ఒకసారి ఒక క్రాప్ వస్తూ ఉంటుంది. అంటే 365 days మనకు క్రాప్ వస్తుంది అన్నట్టు. 365 days మనకు పని ఉంటుంది. ఎట్ ద సేమ్ టైం వీటిని మేము ఎట్లా సేల్ చేస్తామంటే గ్రూప్స్ ఉంటాయి. ఇప్పుడు టెంపుల్ గ్రూప్ అని, మా ఫ్రెండ్స్ గ్రూప్ అని, ఇట్లా కొన్ని గ్రూప్స్ ఉంటాయి. ఆ గ్రూపులలో మేము పోస్ట్ చేస్తాం. ప్లస్ మేము వాట్సాప్లలో ఇంకోటి ఏంటంటే స్టేటస్లో, అంటే ఇప్పుడు జామ వస్తుంది. జామ వచ్చినప్పుడు మేము జామ వచ్చే ఒక 3-4 రోజుల ముందు నుండే మేము స్టేటస్లో పెడతాం అన్నట్టు. పెడితే మా స్టేటస్ చూసిన వాళ్ళు మాకు ఆర్డర్ చేస్తారు. మేము డోర్ డెలివరీ కూడా ఇస్తాము. మా అడ్రస్ ఇచ్చేసి మేము ఇంటి దగ్గర కూడా సేల్ చేస్తాం. ఇట్లా ఇన్ని రకాల పంటలు సేంద్రియ వ్యవసాయంతో, అంటే పూర్తిగా అంటే ఫెర్టిలైజర్స్, జీరో ఫెర్టిలైజర్ తోటి మేము పండించే ప్రయత్నం చేస్తున్నాం. ఇట్లా మాకు ఇక్కడికి తోట దగ్గరికి వచ్చి చాలామంది టీచర్సు, గవర్నమెంట్ ఎంప్లాయీస్, పోలీస్ చాలామంది ఈ తోటను చూసి ఇన్స్పైర్ అయ్యి ఇక్కడికి వచ్చే చాలామంది తీసుకుపోతారు. మంచిర్యాల నుంచి కూడా మాకు కస్టమర్స్ ఉన్నారు. మంచిర్యాలకు ఇప్పుడు ఒక 5 కిలోలు 6 కిలోలు అనుకున్న వాళ్ళకు మేము వాళ్ళకి సప్లై చేస్తాం. ఇటు కాగజ్ నగర్ నుంచి, ఇటు మంచిర్యాల నుంచి, మందమరి నుంచి, ఆర్కేపీ సిఎస్పి నుంచి, ఇట్లా మాకు చాలామంది కస్టమర్స్ ఉంటారు. వాళ్ళు ఆర్డర్ పెడతారు. ఆర్డర్ పెట్టగానే మేము తీసుకుపోయి ఇచ్చేస్తాం. కాకినాడకు మేము ఆర్టీసీ కార్గోలు వేస్తాం, కొత్తగూడెంకు కార్గోలు వేస్తాం, హైదరాబాద్ కూడా కార్గోలు వేస్తాం, వేసి పంపిస్తాం. డ్రాగన్ ఫ్రూట్ కానీ ఇవి కానీ వరంగల్కు పంపిస్తాం. అంటే ఆన్లైన్లో కూడా మేము పంపిస్తాం అన్నట్టు. హోల్సేల్కు వాటికి అమ్మకుండా మేమే కస్టమర్స్కు నేరుగా ఇస్తూ, కస్టమర్కు 10 రూపాయలు తక్కువ ఇస్తూ మేము 10 రూపాయలు ఎక్కువ అమ్ముకొని లాభం పొందుతున్నాం. ఇట్లా ఇక్కడ దళారులకు ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళు తక్కువ రేటుకు తీసుకొని ఈ కస్టమర్కి ఎక్కువ రేటుకు అమ్ముతూ ఉన్నారు. దానివల్ల వారికి నష్టము ప్లస్ మాకు నష్టం జరుగుతూ ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని మేము ఏం చేస్తున్నామంటే నేరుగా కస్టమర్కే ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాం 10 రూపాయలు తక్కువకు. ప్లస్ మార్కెట్లో దొరికేదానికంటే 10 రూపాయలు తక్కువకి ఇస్తూ మేము మా దళారుకి ఇవ్వాల్సిన దానికంటే 10 రూపాయలు ఎక్కువ సేల్ చేసుకొని మేము ఎక్కువ లాభం పొందగలుగుతున్నాం. ఇది మాకు ఒక సంతృప్తిగా ఉన్నది. నేరుగా ఇవ్వడం వల్ల కస్టమర్ కూడా మా ఫ్రూట్స్ టేస్ట్ వాళ్ళకు హ్యాపీగా నచ్చి వాళ్ళు మా తోటకి వచ్చేసి వాళ్ళు విజిట్ చేసి చూసి వాళ్ళుగా ఒక్కొక్కరు 5 కిలోలు 4 కిలోలు 10 కిలోలు కూడా తీసుకుపోయిన సందర్భాలు ఉన్నాయి డ్రాగన్ ఫ్రూట్స్. నమస్తే, మాది మంచిర్యాల జిల్లా నిండల మండలం నందులపల్లి గ్రామం. నేను చిన్నప్పటి నుంచి వ్యవసాయం చేసుకుంటూ వస్తున్నా. ఉన్నత చదువులు చదవకపోయినా కానీ బయట ప్రపంచం గురించి కొంచెం అవగాహన అవుతున్నది. నా పని నేను చేసుకుంటా, మరియు ఇతరులకు కూడా నా యొక్క పనులకు సంబంధించి సలహా సూచనలు ఇస్తూ వస్తున్నా. దీని ద్వారా 2000 అంటే ఈ విషయం మీద 2014-15 మధ్యలో ఒక ఫేస్బుక్లో మన వ్యవసాయ మన పంటలను ఒక పేజ్ నా సొంతంగా క్రియేట్ చేసుకున్నా. దాని ద్వారా రైతులకు అంటే నాకు తెలిసిన సలహా సూచనలు నేను ఇస్తూ వస్తున్నా. మళ్ళీ వివిధ ప్రాంతాల రైతులు కూడా నాకు కాంటాక్ట్ అవ్వడం జరిగింది. వాళ్ళ వండించే పంటల గురించి నేను తెలుసుకోవడం జరిగింది. పంటల గురించి తెలుసుకోవడం అంటే ఇప్పుడు అత్యాధునికంగా మంచి విత్తనాలు తయారవుతున్నాయి, మంచి మిషన్లు కానీ మంచి నూతన పద్ధతులు వాళ్ళ ద్వారా తెలుసుకుంటున్నా. నాకు నేను తెలుసుకొని 10 మందికి కూడా నేను షేర్ చేస్తున్నా. అప్పటి నుంచి దాదాపు ఒక 2-3 సంవత్సరాల నుంచి ఇలా షేర్ చేస్తూ వస్తున్నా. దీని ద్వారా ఫేస్బుక్ పేజ్ ద్వారా
దాదాపు ఇప్పుడు 2 పేజీలు ఉన్నాయి. ఒక పేజీలో 1,00,000 మంది ఫాలోవర్స్ ఉన్నారు, ఒక పేజీలో 1,50,000 చిల్లర ఫాలోవర్స్ ఉన్నారు. వీళ్ళ ద్వారా ఇప్పుడు నాకు ఆలోచన వచ్చింది. మామూలుగా రైతు పంట పండించడం ఒక ఎత్తు అయితే దాన్ని నమ్ముకోవడం మరొక ఎత్తు అవుతుంది ఈ రోజులలో. ఇప్పటికి కూడా నూతన సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో ఉన్నా కానీ దాన్ని రైతులు చాలామంది వినియోగించుకుంటలేరు. నేనే అంటే అక్కడక్కడ చూసి వాళ్ళ రైతులు డైరెక్ట్ కస్టమర్ టు ఫార్మర్ అని మనం ఎందుకు చేయకూడదు, చేస్తే ఎందుకు నష్టం వస్తుంది, నష్టం వచ్చినా పర్లేదు ముందట పడి మనం చేద్దామని ఒక సంకల్పంతో నా యొక్క పంటల వివరాలన్నీ నాకు తెలిసిన రైతులకు కానీ ఇంకా పట్టణ ప్రాంతాల్లో ఉన్న ప్రజలకు కానీ చేరవేసిన ఫస్ట్ నా పంట తిన్న తర్వాతనే మీరు మంచిగా ఉంటే మళ్ళీ కొనండి, లేకుంటే లేదని ఈ మాటతోటే ముందుకు వెళ్ళిపోవడం జరిగింది. దాదాపు నేను 3 సంవత్సరాల నుంచి మాకు పండిన బియ్యం మొత్తం కస్టమర్లకి అమ్మేసిన. ఆర్టీసీ కార్గో ద్వారా పంపించచ్చు, మన నవత ట్రాన్స్పోర్ట్ ద్వారా కూడా పంపించచ్చు. మళ్ళీ ఎక్కువ మంది తీసుకుంటానంటే నేనే స్వయంగా బండికి రాయి మాట్లాడుకొని వాళ్ళ దగ్గర తీసుకెళ్ళడం జరుగుతుంది. ఇలా అమ్ముకోవడం వల్ల రైతుకు చాలా వరకు సేఫ్. ఎందుకంటే మధ్యలో దళారుల ప్రమేయం లేకుండా అమ్ముతున్నారు కాబట్టి చాలామంది రైతులు అంటే తక్కువ రేటుకి అమ్మినా కానీ ఒక సంతృప్తి అయితే ఉంటుంది. నేరుగా తినటోళ్ళకి అమ్మినాం. ఈ మధ్యలో బ్రోకర్లు మమ్మల్ని అటు దింపి పైసల కాడ మోసం చేస్తారు, కాంట కాడ మోసం చేస్తారు, అన్ని రకాలుగా మోసం జరుగుతుంది. రేటు కూడా తక్కువ చేస్తారు. మన డైరెక్ట్ వినియోగదారులకు ఇస్తున్నా కానీ అంటే సంతృప్తి అయితే రైతుకైతే ఉంటుంది. ఇప్పుడు గత 2 సంవత్సరాలుగా మామిడికాయలు అయితే హైదరాబాద్ బిల్డింగులలో అయితే నేరుగా తీసుకుపోయి అయితే అమ్ముతున్నా. మంచి రెస్పాన్స్ వచ్చింది. వాళ్ళు కూడా ఇంకా మీ ఊర్లో మిగతా బియ్యం కానీ పప్పులు కానీ ఎగ్జాంపుల్ మళ్ళీ నెయ్యి కానీ ఇవన్నీ అంటే మన ఊర్లో దొరికేటి ఏమైనా ఉంటే తీసుకురాలి అని వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తున్నారు. ముందు కూడా ఇవన్నీ కూడా మళ్ళీ వాళ్ళకి నేరుగా ఇవ్వడానికి ప్రయత్నం చేస్తా. ఈ ట్రాన్స్పోర్ట్లో కూడా పంపించడానికి మంచిర్యాల జిల్లాలోని మందమరి మండలం మామిడిగట్టు గ్రామానికి చెందిన ఒక నిరుపేద రైతు కుటుంబానికి చెందిన వ్యక్తిని నేను. నా పేరు దుర్గం రాజ్కుమార్. మాకు 1 ఎకరం సాగు భూమి ఉంది. దానిలో మేము వ్యవసాయం సంబంధించిన వరి పంట అనేది వేస్తున్నాము. ఈ వరి పంట ఇదివరకు 2 పంటలు పండేవి. కాకపోతే ఈ వర్ష ప్రభావం వలన తీవ్ర వాతావరణ మార్పు వలన కేవలం 1 పంట మాత్రమే పండుతుంది. ఈ పండినటువంటి ధాన్యాన్ని మేము ఇంటికి తీసుకువచ్చి 10 రోజుల వరకు ఎండబెట్టినా కానీ మా దగ్గరికి వచ్చి కొనే నాదుడు లేకుండా అయిపోయింది. కొన్నవారేమో 15 నుంచి 30 రోజుల వరకు సమయం ఇచ్చి డబ్బులు ఇస్తామని అంటున్నారు. మేము అడిగినా మాకు సమయానికి డబ్బులు కూడా సరిగ్గా రావడం లేదు. కాబట్టి ఈ ఎండబెట్టినటువంటి ధాన్యాన్ని మాకు దగ్గరలో ఉన్న ఆవడం రైస్ మిల్కు తీసుకువెళ్ళి అక్కడ మేము వీటిని పట్టించి ఇంటికి తీసుకువచ్చి మాకు ఉన్న అటువంటి చరవాణి ద్వారా వాట్సాప్ గ్రూప్ వేదికగా మేము నాకు దగ్గరలో ఉన్నటువంటి వాట్సాప్ గ్రూప్ సమూహాలలో జై శ్రీరామ్ బియ్యం 6,500 రూపాయలకు లభిస్తుంది అని చెప్పి నేను పోస్ట్ చేయడం ద్వారా నాకు చాలామంది ఫోన్ చేశారు. ఇందులో చాలా రకాల ప్రశ్నలు కూడా నాకు ఎదురయ్యాయి. ఇవి మంచి రకమేనా, వీటి వల్ల మాకు ఏమైనా ఇబ్బంది ఏర్పడుతుందా, మీరు ఇలా అమ్మడానికి గల కారణం ఏంటి అని చాలామంది చాలా ప్రశ్నలు అడిగారు. కాకపోతే మేము డాలర్లను నమ్మి ఇదివరకే చాలా మోసపోయాము. మాకు కనీసం మద్దతు ధర కూడా లేదు. మేము చేసిన పంటకు కేవలం ఒక 500 నుంచి 1000 రూపాయల మధ్యలో చూసుకొని ఈ యొక్క వాట్సాప్ సోషల్ మీడియా వేదికగా ఫేస్బుక్ వాట్సాప్ ద్వారా మేము ఈ అమ్మకాన్ని కొనసాగిస్తున్నాము. అదేవిధంగా మా మామిడిగట్టు గ్రామంలో మామిడి పంటను కూడా వేసినప్పుడు మామిడి పళ్ళకు కూడా మేము అమ్మడానికి ఈ యొక్క సోషల్ మీడియా వేదికగా మేము చాలా వినియోగించుకుంటున్నాము. నన్ను ఇంత ముందుకు తీసుకువచ్చిన సోషల్ మీడియా ప్రతి ఒక్కరికి నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు. ఒక గ్రామంలో అవసరమైనటువంటి మేకపోతులు మరియు ఇతర సామాగ్రిలు నాకు తెలిసిన వ్యక్తుల వద్ద నుంచి కూడా నేను సోషల్ మీడియాలో
10 మందికి తెలిసే విధంగా ప్రచారం చేస్తూ వాళ్లకు కూడా ఈ యొక్క కాలంలో ఎటువంటి ఉద్యోగాలు లేక, నేను చదివినా నాకు తగ్గ ఉద్యోగం లేక చాలా ఇబ్బంది పడుతున్నాను. దీని ద్వారా మాకు ఎంతో కొంత లాభం చేకూరుతుంది. కాబట్టి మా దగ్గరలోని ప్రతి ఒక్కరు ఏదో ఒక రకంగా వారి వద్ద ఉన్నటువంటి మేకపోతులు కానీ, మామిడి పళ్ళు కానీ, లేదంటే బియ్యము కానీ, ఇతర సామాగ్రిలు వాట్సాప్ ద్వారా 10 మందికి తెలిసే విధంగా ప్రచారం చేస్తారు.